నమస్తే. నేను మీ అశ్విని కుమార్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కొన్ని ఎన్నికల్లో గెలుచుకొనివి ఇప్పటికే ఉన్నాయి భారతదేశంలో. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో డెమోగ్రఫీ చూసుకుంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న లేకపోతే క్రైస్తవులు వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట్ల బీజేపీ ఇంకా పునాదులు వేసుకొనే లేదు. ఇప్పుడిప్పుడే క్రైస్తవుల్లో మార్పులు వస్తుంది. కేరళ లాంటి రాష్ట్రంలో ఈ వక్ఫ్కి దీనికి సంబంధించి క్రిస్టియన్స్ ఎప్పుడైతే వాళ్ళ చర్చిలను కూడా వక్ఫ్ బోర్డు కింద ముస్లింలు క్లెయిమ్ చేస్తున్నారో అప్పటి నుంచి క్రైస్తవులకు అర్థమైంది బీజేపీ తప్ప వాళ్ళకి ఏమీ ఆప్షన్ లేదని. కేరళలో కూడా స్లోగానే మనం ఊహించినట్టుగా పెద్ద ర్యాపిడ్ మూమెంటం కాదు, నెమ్మదిగా క్రైస్తవులు కూడా బీజేపీ వైపు కదులుతున్నారు. అందుకే కేరళలో ఓట్ షేర్ కూడా బీజేపీకి పెరుగుతోందంటే కారణం క్రిస్టియన్స్ కూడా బీజేపీ వైపుకి చూడటమే. ఇంకో రాష్ట్రం ఉంది మిజోరం రాష్ట్రం. మిజోరం రాష్ట్రంలో డెమోగ్రఫీ మనం పూర్తి చూసుకుంటే 87% మంది క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ, 2% మంది హిందువులు ఉన్నారు, ముస్లింలు 2% ఉన్నారు, 8.5% బుద్ధిస్టులు ఉన్నారు. ఇలాంటి చోట ఈ మధ్య ఒక ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి, ఎవరు ఊహించని రీతిలో ఉన్నాయి. ఈ ఎన్నికలు కూడా పెద్ద పేరున్న ఎన్నికలు కాకపోయినా కూడా చాలా కీ రోల్ ప్లే చేసే ఎన్నికలు. విలేజ్ కౌన్సిల్ ఎలక్షన్స్, విసిఎస్ అంటాం, విలేజ్ కౌన్సిల్ ఎలక్షన్స్. ఈ విసిఎస్ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. బీజేపీ మొట్టమొదటిసారి ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ టైం మిజోరంలో ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది. ఆ విలేజ్ కౌన్సిల్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బీజేపీ 64 స్థానాలు, కాంగ్రెస్కి మళ్ళీ 0, ఎంఎన్ఎఫ్ 8, జెడ్పీఎం పార్టీ 12, ఇండిపెండెన్స్ 2. సీట్ వైజ్ రిజల్ట్స్ కనుక తీసుకుంటే వీటినే మనం ఈ విలేజ్ కౌన్సిల్ దాన్ని బీజేపీకి 364 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు గెలుచుకుంది, జెడ్పీఎం 83, ఎంఎన్ఎఫ్ 46, ఇండిపెండెంట్లు 21. సో వీసీఎస్గా విలేజ్ కౌన్సిల్ని అయితే మాత్రం స్వీప్ చేసింది బీజేపీ 64, కాంగ్రెస్ 0. సీట్ వైజులు అయితే కాంగ్రెస్ 1-2 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ 2 పాయింట్స్ అర్థమవుతుంది. ఒకటి, నెమ్మదిగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని కాదు, బీజేపీ ఎక్స్పాండ్ చేసుకుంటోంది ఇండియా మొత్తం అంతా కూడా. ఏ ఎన్నికలైనా గత వారం రోజులుగా మనం చూసాము, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ అయినా గుజరాత్ ఇవన్నీ కూడా స్వీప్ చేసింది. 24 గంటల కిందటే హర్యానా ఫలితాలు కూడా వెలువడినాయి. హర్యానాలో మేయర్ ఎలక్షన్స్లో అయితే టోటల్గా కాంగ్రెస్ని వైపౌట్ చేసింది. మిజోరం లాంటి రాష్ట్రం, ముఖ్యంగా క్రిస్టియన్ పాపులేషన్ 87% ఉన్న రాష్ట్రంలో బీజేపీ విలేజ్ కౌన్సిల్ ఎలక్షన్స్ని స్వీప్ చేసిందంటే ప్రజల్లో మార్పు వస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. ఈస్ట్ అయినా వెస్ట్ అయినా బీజేపీ తన బేస్ గ్రాస్ రూట్స్ లెవెల్ని పెంచుకుంటూ వెళ్తుంది అన్నదైతే స్పష్టంగా కనబడుతోంది. థ్యాంక్ యూ.